మా ఆయనకి బ్యాక్ పెయిన్ పరీక్షలు అనమాట. నాకు ఈవిడ ఎంత నన్ను నమ్ముతుంది. ఆ బ్యాక్ పెయిన్ ఎలాగంటే ఆయనకి లంబార్లో 5 డిస్క్స్ ఉంటాయండి, L1 L2 L3 L4 L5 అని, అన్నీ పటాపటా విరిగిపోయాయి. ఆయనకి వెన్నుముక ఒక వానపాముని కొడితే ఇటు ఇటు ఇలా విలవిలా కలుస్తుంది, మీరు చూసారు ఎప్పుడైనా? అలాగైపోయింది మార్చి 12/95కి. ఇంకా నేను ఏడుస్తూ కూర్చున్నాను. ఎన్ని MRIలు తీసినా కూడా అది పైకి రాలేదు. ఆయన అప్పుడు మెసేజ్ పంపించారు మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళి, ఇన్ని విభూతి ప్యాకెట్లు ఇచ్చేసాడికి, నీ తమ్ముడికి ఏమీ కాదు, కేన్ పట్టుకొని 2 నెలలు నడుస్తాడు, నా బాధ్యత, మామూలుగా ఉంటాడు, ఇంకా ఏమీ కాదని. ఆయన విభూతి యోగం వలన ఈయన బాగుపడ్డారు, నడిచారు. పార్ట్ టైం చేసేస్తానని 2 నెలల్లో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ నెక్ మీద కూడా సర్జరీ జరిగింది ఆయనకి 2006లో. అది ఎలా ఉందంటే ఆయన స్పైన్ ఇలా ఉండాల్సింది ఇలా వంచేసింది. అది బ్రీదింగ్ను హార్ట్ రేట్కి కంట్రోల్ చేసే సెంటర్స్ ఉంటాయి అక్కడ. స్వామి ఏం చేయాలి అని అంటే, నేను చూసుకున్నాను, కారులోంచే సౌజ్ఞ చేశారు. విభూతి చేతికి ఇవ్వక్కర్లేదు, విభూతి యోగం ఇవ్వాలి ఆయన. దానికోసం మన తహతహలాడాలి. సర్జరీ చేస్తే అన్నాడు, యువర్ బాబా ప్రొటెక్టెడ్ హిస్ స్పైన్ అండ్ హిస్ ఎక్స్ట్రిమిటీస్. హిజ్ స్పైన్ వాజ్ బెంట్ లైక్ అ సీ. ఆయన భగవత్ తత్వం అంటే ఆయన ఏంటి, ధన్వంతరి అంటే ధన్వంతరి.